గాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాము. సామెతల గ్రంథంలో నుండి ప్రతి దినము కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని చదవటానికి దేవుడు మనకి ఎంతగానో కృప చూపిస్తున్నారు. మాతో పాటుగా మీరు కూడా ఈ యొక్క ధ్యానాలలో పాలు పొందుతున్నారని నమ్ముతూ దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఇవి కనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు వీటిని షేర్ చేయండి. అలాగని మరి మీ బంధువులకు, స్నేహితులకు కూడా తెలియచేయండి. ఈ దిన ధ్యానాంశముగా సామెతల గ్రంథము 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటున్నంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతి కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట. వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు. వీరిద్దరునూ యెహోవాకు హేయులు. బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా? వానికి బుద్ధి లేదు గదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు. తల వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెదుకువాడు. కుటిల వర్తనుడు మేలు పొందడు. మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి లంచము పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును. తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు. అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు.
ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని గ్రంథం 17వ అధ్యాయము 1 వచనాన్ని మనం చూసినట్లయితే, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. కలహాలతో, సమస్యలతో, అసమాధానముతో ఉండేటువంటి వ్యక్తులతో మనము భోజనానికి, మంచి రుచి కలిగినటువంటి భోజనానికి కూర్చున్న దానికంటే కూడా మరి నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాము, శాంతి సమాధానం వారి గృహాల్లో ఉండదు. ఎవ్వరూ తగ్గించుకోరు, కలహానికి దిగేటువంటి మనసును కలిగిన వారై ఉంటారు. అలాంటి మనుషులతో మనము భోజన సహవాసాన్ని ఏమాత్రము కూడా కలిగి ఉండకూడదు అని ఈ యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 2వ వచనం, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. బుద్ధిగల దాసుడు అని మనం ఎవరిని చెప్పగలుగుతామంటే, అబ్రహాము యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు. ఆయన ఒక మంచి బుద్ధి కలిగినటువంటి దాసుడు, తన యజమానికి ఎంతో నమ్మకంగా ఉండినటువంటి వ్యక్తి. సిగ్గుమాలిన కుమారుడు అనగానే మనకు దావీదు కుమారులలో ఉన్నటువంటి అబ్షాలోము మనకు జ్ఞాపకం వస్తాడు. అబ్షాలోము తన తండ్రికి ఎంతో సిగ్గు తెచ్చాడు, అవమానం తెచ్చాడు, మరి తండ్రిని ఎంతగానో ఏడిపించాడు. అటువంటి వారి మీదంట బుద్ధి కలిగినటువంటి దాసులే ఏలుబడి చేస్తారు, వారి తండ్రికి గౌరవాన్ని తీసుకుని వస్తారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 3వ వచనం, వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండిని మరి మూసలో వేస్తారు, అలాగనే బంగారాన్ని కొలిమిలో వేస్తారు. దానిలో వేస్తేనే విలువైనటువంటి బంగారము, మరి శుద్ధమైనటువంటి బంగారము బయటకు వస్తుంది. అలాగనే దేవుని పిల్లలు విలువైన వారిగా మార్చబడాలి అంటే మనము కొలిమిలో, పరీక్ష అనేటువంటి కొలిమిలో, శ్రమ అనేటువంటి కొలిమిలో మనము వేయబడినప్పుడే మరి మనలో నుండి ఒక గొప్ప విలువైన విశ్వాస జీవితం బయటకు వస్తుంది. దేవుడు వాడుకోవాలి, తన చేతిలో పాత్రలుగా వాడుకోవాలి, తన మహిమార్థమై వాడుకోవాలి అనుకున్న ప్రతి వారిని కూడా దేవుడు శ్రమ కొలిమిలో వేయకుండా ఎవరిని వాడుకోలేదండి. అందరినీ దేవుడు శ్రమ కొలిమి గుండానే నడిపిస్తూ ఉంటాడు. కొందరు ఆ శ్రమలోనికి వెళ్ళిన వెంటనే దేవుని దూషించి లోకంలో కలిసిపోతారు. కొందరు ఆ శ్రమల గుండా నడుస్తూ దేవుని మహిమపరిచేవారిగా ఉంటారు. ఆఖరికి ఒక పరిశుద్ధమైనటువంటి సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా బయటకు వస్తారు. ఉదాహరణకు యోబు. మన జీవితాల్లో కూడా మనము దేవుడు ఎన్ని శ్రమల గుండా మనల్ని నడిపించినప్పటికీ కూడా నమ్మకంగా దాని వెంబడి మనం నడిచినప్పుడు దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం అందరము ఉంటాము. అలాగనే 5వ వచనం, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. బీదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్త అంటే ఎవరు? దేవుడు. దేవునిని నిందించేవాడు. మనము ఎవ్వరిని కూడా పేదరికంలో ఉన్నటువంటి వారిని కానీ, పేద స్థితిలో ఉన్న వారిని చూచి ఎప్పుడు వెక్కిరించకూడదు. వారిని ఏమాత్రం కూడా మనము విమర్శించకూడదు. వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఒకటే అనుకోవాలి, వారిని సృష్టించిన వాడు దేవుడు. అవును, ప్రతి వారిని కూడా, కుంటి వారిని, గుడ్డి వారిని, పేదలను, ఐశ్వర్యవంతులను, ప్రతి వారిని కూడా సృష్టించిన వాడు దేవుడే కదా. వారిని మనము వెక్కిరించినప్పుడంట మన సృష్టికర్త అయినటువంటి దేవుని వెక్కిరించినట్లంట, దానితో సమానమంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టేటువంటి వారిగా, వెక్కిరించేవారిగా ఉండకూడదు. 6వ వచనం, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. ఇక్కడ నీతిమంతులైనటువంటి వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఈ మాట బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వారి యొక్క మనవ సంతానమే వారికి కిరీటం, వారికి సంతోషం, వారికి అలంకారము. ఇంటిని ఎన్నింటితోనూ మనం అలంకరిస్తాం. ఎంతో ఖరీదైనటువంటి మరి పరికరాలను ఉపయోగించి ఎంతో అందంగా ఇంటిని మనము అలంకరిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వృద్ధుల కంట ఏది అలంకారం అంటే మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఒక గృహంలో ఉన్నప్పుడు, వారందరూ కలిసినప్పుడు ఆ వృద్ధులకు అది కిరీటం లాంటిదంట, అలంకారముగా ఉంటుందట. అలాగనే 8వ వచనం, లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. లంచం అంట
మామూలు మనిషి దృష్టికి ఆ యొక్క అన్యాయము చేస్తున్నటువంటి వ్యక్తికి మాణిక్యం వలె కనబడుతుందంట. కానీ చివరికి అది నాశనాన్ని తెచ్చిపెడుతుందనే విషయం మాత్రము ఆ వ్యక్తికి తెలియదు. 10వ వచనం, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. ఎన్ని దెబ్బలు కొడితేనేమి, ఎన్ని మాటలు చెప్తేనేమి, ఎంత క్రమశిక్షణలో పెడితేనేమి బుద్ధిహీనుడు తన హృదయంలో దానిని పని చేయనివ్వడు. ఎందుకంటే అతడు మొండివాడు గనక. కానీ బుద్ధిమంతులు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు. వారిని గద్దించి ఒక్క మాట చెప్పగానే దానిని వారు స్వీకరిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో చెప్తుంది కదా, బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. అలాగనే 11వ వచనం, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. తిరుగుబాటు చేసేవారంటే దేవుని మార్గంలో నుండి బయటకు వెళ్ళిపోయిన వారు, చెడ్డ మార్గంలో నడుచుచున్నవారు, దేవుని ఆజ్ఞలను వ్యతిరేకిస్తున్నటువంటి వారు. అటువంటి వారి వెంట క్రూర దూత అనగా మరణ దూత పంపబడుతుందంట. 12వ వచనం, పిల్లలను పోగొట్టుకొని నా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును, కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. ఇది మనకి ఒక హెచ్చరికగా చెప్పబడింది. చాలామంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొట్లాట్లల్లో కావచ్చు, వారు మాట్లాడేటువంటి మాటల్లో కావచ్చు, చాలా క్రూరత్వంగా మాట్లాడుతూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. మనము ఒకటి చెప్తుంటే వాళ్ళు 4 చెప్తూ ఉంటారు, క్రూరంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా క్రూరమైన పనులను చేయటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటి అది పిల్లలను పోగొట్టుకుంది కాబట్టి చాలా క్రూరత్వాన్ని కలిగి ఉంటుంది. అది అలాంటి ఎలుగుబంటికైనా ఎదురు వెళ్ళొచ్చు, కానీ మూర్ఖపు పనులు చేసేవారికి ఎప్పుడు మీరు ఎదురెళ్ళకూడదు. అలాంటి వారిని విడిచిపెట్టడమే మంచిది. ఎందుకంటే మంచి మాటలు చెప్పినా వారు మన మీద తిరుగుబడతారే తప్ప ఆ మాటలకు లోబడరు గనుక. 14వ వచనం 2వ లైన్లో చూసినట్లయితే, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. వివాదము, గొడవ ఏదైతే ఉందో అది సద్దు మణగాలి అంటే దానికోసం మాటి మాటికి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు, ఇంకా అది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి దానిని విడిచిపెట్టడమే మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 19వ వచనం ఆ చివరి పాదం మనం చూసినట్లయితే, తన వాకిండ్లు ఎత్తు చేయువాడు నాశనము వెదుకువాడు. తన వాకిండ్లు ఎత్తు చేయువాడంటే బహుశా తన యొక్క పొరుగువాని ఇంటికంటే తన ఇల్లు ఎత్తుగా ఉండాలి, వారికంటే నేను ఉన్నత స్థితిలో ఉండాలి అనేటువంటి మనసు కలిగినటువంటి గర్విష్ఠులను దేవుడే నాశనం చేస్తాడట. నాశనాన్ని వారంతట వారే కొని తెచ్చుకుంటారట. అలాగనే 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయను. అనగా మనోవిచారము మనుషుల యొక్క మనసులను నలిగిపోయేలాగున చేస్తుంది. 24వ వచనం, జ్ఞానము వివేకము గలవాని ఎదుటనేనున్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. మనం ఈ మాటలు ఇంతకు ముందు కూడా జ్ఞాపకం చేసుకున్నామండి. బుద్ధిహీనుని యొక్క కన్నులు బూదిగంతములలో ఉండును అంటే బుద్ధిహీనుని యొక్క కన్నులు ఎట్నుంచైనా నాకు ధనం రాకపోద్దా, ఏదో ఒక మార్గంలో నేను ధనాన్ని సంపాదించుకోలేకపోతానా అని చెప్పి కన్నులు వెతుకుతూ ఉంటాయంట ధనార్జన కొరకు. కానీ నీతిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు కష్టించి పనిచేస్తాడు, తన కుటుంబాన్ని ఆశీర్వాదము వైపునకు నడిపించుకుంటాడు. ఈ మాటల ద్వారా మనమందరము కూడా వెలిగించబడ్డాము. దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరమైన మాటలను మనం చదువుకున్నాం, ధ్యానించాం. ఈ మాటల ప్రకారము మనము నడుచుకొని దైవ దీవెనలు పొందుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా.
అయా ఈ యొక్క తండ్రి నాయన వాక్యము ద్వారా మాట్లాడారు. నీ మాటలలో ఉన్నటువంటి అనేక సత్యాలను గ్రహించి దాని ప్రకారం మేము నడుచుటకు మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించండి. మాలో ఉన్నటువంటి గర్వపు హృదయాలను తొలగించండి. ప్రభా మమ్మలను మేము తగ్గించుకొని నాయన నీ వాక్యము మాకు బోధిస్తున్నట్లుగా అయ్యా జ్ఞానార్జన కొరకు నాయన ప్రభా మేము ఎదురు చూసేవారిగా, నీ మాటలకు లోబడేవారిగా, జ్ఞానాన్ని సంపాదించుకునేవారిగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేయండి. ప్రభువా దైవికమైన జ్ఞానముతో మీరు మమ్మల్ని నింపండి. ఈ లోకంలో మేము ఎలా నడుచుకొనవలెను నాయన వాటిని మేము వింటూ ఉన్నాము ప్రభువా. అంత మాత్రమే కాదు, దానిని అనుసరించగలిగిన సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఎందరైతే ఈ మాటలను ఆలకించారో వారందరినీ దీవించు ప్రభువా. వారందరి హృదయాల్లో ఆ మాటలు ఫలింపులోనికి వచ్చుటకు మీరు కృప చూపించండి నాయన. ఎందరో ప్రార్థన అవస్థలను కలిగి అక్కరలను కలిగి నాయన అయ్యా నా తండ్రి నాయన ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా అటు వారి జీవితాల్లోనికి నాయన మీరు ఒక్కసారి నీ కృపను పంపించండి. ఎన్నో అవసరాలను అక్కరలను కలిగి బలహీనతలను కలిగి బిడ్డలు బాధపడుతున్నారయ్యా. వారి కన్నీటిని తుడువు నాయన. నూతన కార్యములను అద్భుత క్రియలను వారి పట్ల మీరు జరిగించండి. ప్రతి విధమైనటువంటి నా ప్రభువా శోధనలలో నుండి వారిని తప్పించండి నాయన. వెండి నాయన అయా నా తండ్రి మూసలో వేయబడినట్లుగా నాయన బంగారము కొలిమిలో వేయబడినట్లుగా నీ బిడ్డలు అనేకులు నాయన శ్రమల గుండా నడిపించబడుతున్నారయ్యా. దానిని సహించి భరించి నాయన ఒక గొప్ప విజయాన్ని వారు చూచినట్లుగా మీరు కృప చూపించండి. రాబోయే దినాలన్నీ వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచండి నాయన. లోక సంబంధమైన ఆశక్తి మాత్రమే కాదయ్యా నా ప్రభువా నాయన, మేమందరము కూడా ప్రభువా నాయన ఆత్మ సంబంధమైనటువంటి ఆశను కలిగి నాయన నీ రాకడలో ఎత్తబడటానికి మీరు కృప చూపించండి. నీ కృపలతో మమ్మల్ని వర్ధిల్లపరచండి. లోపము లేని వారుగా మమ్మల్ని చేయండి అయ్యా. మమ్మల్ని నిందారహితులుగా చేసిన ఆయన నీ రాకడలో నాయన మమ్మల్ని జ్ఞాపకమునకు తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభు యేసు రక్తమే ఇచ్చేం. యేసు నామము సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.